రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఏపీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోలంరెడ్డి దినేష్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేక డిపాజిట్లు పోగొట్టుకుందన్నారు. అనుచిత వ్యాఖ్యలు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, ఎలక్షన్ రిజల్ట్స్ జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్లో క్లియర్గా ఓడిపోయారు. గతంలో జనరల్ ఎలక్షన్లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో పాగా వేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఫౌండేషన్ కూడా కదిలిస్తూ వచ్చిన రిజల్ట్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏమంటారంటే గెలుపుని డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ అక్కడ ఇవన్నీ ఫాల్స్ ఓట్స్ పడ్డాయి, ఫేక్ ఓట్స్ పడ్డాయి అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్ వెలువడుతున్నారు. ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ ఛాలెంజెస్ చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో పులివెందుల్లో ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ని పెట్టకుండా, అవతల పార్టీ క్యాండిడేట్ని పెట్టకుండా యునానిమస్గా ఆయన జరిపిస్తున్నారు ఎలక్షన్. దాదాపు 30 సంవత్సరాలు ఇలానే జరిపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం బద్దగా ఇవాళ అక్కడ ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ రిజల్ట్ని మనం చూడడం జరిగింది. అలానే గతంలో చూసాం ఎలక్షన్లు, తిరుపతి ఎలక్షన్లో ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి ఓటర్లు తీసుకొచ్చారు. అలానే నగరి, తమ్మలపల్లి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఓట్లు తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళందరికీ రాంగ్ ఓట్లు వేయించి, దొంగ ఓట్లు వేయించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ, ఆయన ఫాలో అయ్యే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఈ నారా చంద్రబాబు గారికి వయసు ఎక్కువ అయిపోయింది, ఆయన ఇంకేంది ఈ కృష్ణారామ అనుకోకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడడం జరుగుతుంది. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. మీకు 54 ఏళ్ళు, అదే నారా చంద్రబాబు గారికి 74 ఏళ్ళు. కానీ ఆయన పరిగెత్తుతూ గెంతుతూ ఇవాళ బస్సుల పైకి ఎక్కి ఇవాళ ఉత్సాహంగా ప్రజలకి ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా ఆయన చేస్తున్నారు. అలానే మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసాం, వంగలేక, ఎక్కలేక, నడవలేక ఇబ్బంది పడిన మీరు ఇవాళ చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ నేలే మీకు బుద్ధి చెప్తారు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలానే ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అదే నేను ఇందాకే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన కేవలము ఈ దొంగ ఓట్లు వేసి గెలవడము, అలానే ఈ ఫాల్స్ ఓట్లు క్రియేట్ చేయడము, లేని ఓట్స్ని క్రియేట్ చేసి ఏ విధంగా అయితే మనము ఎలక్షన్ కండక్ట్ చేస్తాం ఈ మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజాస్వామ్యంతో గెలవడము, ప్రజల ఓట్లతో గెలవడం అనేది తెలియదు. అందులో దానికి ఆయన ఉద్దేశం ఏంటో క్లియర్గా తెలుస్తుంది. ఇవాళ మేము ఎంత సంక్షేమం అందిస్తున్నాం, ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత సంక్షేమం అందిస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో లేని స్వేచ్ఛ ఇవాళ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ వచ్చిన ఏదైతే రిజల్ట్ మనకి క్లియర్గా తెలుస్తుంది. అందరూ కూడా ఓట్లు వచ్చారు, స్వతంత్రంగా ఓట్లు వేశారు, వాళ్ళకి ఎవరైతే నచ్చారో వాళ్ళు ఓట్లు వేశారు. కాబట్టి కనీసము డిపాజిట్ కూడా లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి మాట్లాడారు, మా బూత్లో ఏజెంట్లు కూడా లేరు, ఏజెంట్లు లేకుండా మీరు ఎలక్షన్ ప్రక్రియ పెట్టారంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దుస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. కనీసము మీరు బూత్ ఏజెంట్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ ఉండి మీరు దాన్ని కూడా కూటమి మీద రుద్దారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ పరిజ్ఞాన శక్తి. తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీకు డైరెక్ట్గా మేము ఫోన్పే చేస్తాము, గూగుల్ పే చేస్తాము, ఇంత డబ్బు ఇస్తామని చెప్పి ఆ పెట్టిన ప్రలోభాలకి వచ్చిన ఓట్లే 636 ఓట్లు. కానీ వాళ్ళు ఎలక్షన్ ఎక్కడ కూడా చేయలేదు. కనీసము బూత్లో ఏజెంట్ పెట్టుకోలేని శక్తిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అదే దానికి క్లియర్ ఇండికేషన్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.